హలో స్టూడెంట్స్, ఈరోజు ఏపీలో మ్యాథ్స్ 1B అయిపోయింది. ఈ మ్యాథ్స్ 1Bలో మనం చెప్పిన క్వశ్చన్స్ మన వీడియోస్లో ఎన్ని వచ్చినాయో ఒకసారి చెప్తాము. ఆల్రెడీ 1A కూడా అయిపోయింది, ఏమంటే 1B చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ ఈ వీడియోస్తో పాటు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇవే క్వశ్చన్స్ ఇవే వీడియోస్ చూసుకోవడం వల్ల మీకు ఎన్ని మార్క్స్ చూసుకోండి. ఒక్కసారి తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీ పేపర్ ఒకసారి చూసుకోవాలమ్మా. ఎందుకంటే పోయినసారి 2024లో ఏపీ స్టూడెంట్స్కు తెలంగాణ స్టూడెంట్స్కు కొన్ని క్వశ్చన్స్ సేమ్ ఇచ్చారు. అంటే 7 మార్క్స్ ఆడిస్తే ఇక్కడ 7 మార్క్స్ ఇస్తున్నాడు, 4 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్ ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఏమంటే ఏపీ వాళ్ళకి కొంచెం ఒక 2 days ముందైంది, తెలంగాణ వాళ్ళకి ఒక 2 days 3 days వెనక అవుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళకి ఎలాగైనా సరే ఒక పేపర్, లేకుంటే నేను ఆల్రెడీ ఈ పేపరే మీకు ఈ వీడియోలో పెట్టేస్తాను. ఒకసారి మీరు పేపర్ చూసుకోవడం వల్ల మంచిది. ఎందుకంటే మనం చూసుకోవడం వల్ల ఒక 2 or 3 క్వశ్చన్స్ వచ్చినా మనకు బెటర్ అవుతుంది. ఇప్పుడు మనము చూడండి, ఒకసారి ఏపీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమి అనేది ఈ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 1A 1B అని చెప్పాను, ఇంపార్టెంట్ లిస్ట్ కూడా పెట్టాను. 1A కూడా చాలా ఈజీగా వచ్చాను. మనకి ఎన్ని క్వశ్చన్స్ పెట్టినా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1B ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 1Bలో మనం పెట్టిన ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి, మనం పెట్టిన వీడియోస్లో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చి చెప్తున్నాను అన్నమాట. మ్యాథ్స్ 1Bలో ఈరోజు ఏపీ స్టూడెంట్ జరిగిన వాళ్ళకి మనకు 2 మార్క్స్ చూద్దామ్మా. 2 మార్క్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ 75కి 70 మార్క్స్ వచ్చినాయి. 75కి 70 మార్క్స్ వచ్చినాయమ్మా. మనం చెప్పే వీడియోస్లో నుంచి, మనం పెట్టే ఇంపార్టెంట్ రోల్ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, 75కి 70 మార్క్స్ వస్తాయి. ఆ 4 మార్క్స్ కూడా ఎక్కడికి అంటే ప్రతిసారి చెప్పేవాడిని నేను, 2 మార్క్స్ కొంచెం టఫ్ వస్తాయమ్మా 2 మార్క్స్లో అని. కానీ బాగా చదివే స్టూడెంట్ 75 వస్తాయి, ఆవరేజ్ స్టూడెంట్కే వస్తాయి, మిగతా స్టూడెంట్కు 75కి 75 వస్తాయి. ఈరోజు పెట్టిన 1Bలో 75కి 75 మార్క్స్ వస్తాయమ్మా. మనం చెప్పిన ఇంపార్టెంట్ లిస్ట్ వీడియోస్లో నుంచి 75కి 70 మార్క్స్ వచ్చినాయి. 75 మార్క్స్కి 70 వచ్చినాయి. కానీ కొంచెం స్టూడెంట్స్ కొంత ఇంటెలిజెంట్ చదివిన వాళ్ళకైతే 75కి 75 వస్తాయి. 8 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒకసారి చూడండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1B 1A అయిపోయింది. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ఏం చదివితే వస్తాయో చెప్తాను చూడండి. ఆల్రెడీ ఈ పేపర్ పెడతాను, ఈ పేపర్ కూడా ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ ఒకసారి చూసుకోవాలి. చూసుకోవడం వల్ల దీంట్లో అట్లీస్ట్ ఒక 4 క్వశ్చన్లు వచ్చినా బెటరే కదా. చూడమ్మా, 2 మార్క్స్ చూడమ్మా. ఫస్ట్ మనం ఏం చెప్పినామో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 మార్క్స్ ఈ ప్రీవియస్ పేపర్లో మీకు తెలంగాణకు ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏపీకి 2-3 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తుపెట్టుకోండి, అవి చూసుకుని సరిపోతాయి తెలంగాణ స్టూడెంట్స్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ 2 మార్క్స్ ఏమంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x minus 3y plus 12 equal to 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడు. నేను స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, y is equal to mx plus c ఫామ్లో ఉండాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం చెప్పాను x by a plus y by b equal to 1. ఆ ఫామ్లోకి ఇచ్చిపోతే అయిపోయాను. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన 2 మార్క్స్ మీకు బేబీ బుల్లెట్లో ఆల్మోస్ట్ మనకు 50 to 60 మార్క్స్ వచ్చాయమ్మా. 40 నుండి 50 మార్క్స్ 55 మార్క్స్ వచ్చాయి. బేబీ బుల్లెట్లు ఏవి 2 మార్క్స్ మొత్తం అన్ని కావాలంటే మీరు మన ప్లేలిస్ట్లో పెడితే ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. 2 మార్క్స్ ఇంపార్టెంట్. మీకు ఇంకా కావాలి, పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 1B 7 daysలో ఎలా నేర్చుకోవాలని ఒక వీడియో అప్లై చేశాను. ఆ వీడియోలో టాపిక్ వైజ్ చెప్పాను మీకు. సైన్ మార్క్స్ స్టేట్ లైన్లో ఏం చదవాలా, పేర్ ఆఫ్ స్టేట్లలో ఏం చదవాలా, డిసిజియర్స్లో ఏం చేయాలా, డిఫరెన్షియేషన్లో ఏం చేయాలా, తర్వాత లోకస్లో ఏం చదవాలా, చేంజ్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలా, స్ట్రైట్ లైన్లో ఏం చదవాలా, ప్రతి ఈ క్వశ్చన్ ఈ ఏరియాలో చదవని చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూసుకోండి. ఎందుకు తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్కి అయిపోయింది కూడా తెలంగాణ స్టూడెంట్స్ అవన్నీ చూసుకుంటే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏం చేస్తాయి, ఇది y is equal to mx plus b1. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ -3, 4 టు ద స్ట్రైట్ లైన్. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ax1 plus by1 plus c by square root of a square plus b square.
ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి మా. ఫైండ్ ద ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5,-1,7 అండ్ x,5,1 అండ్ ఈజ్ 9 యూనిట్స్. ఆల్రెడీ నేను చెప్పాను మా బుల్లెట్లో ఈ క్వశ్చన్ లేదు, టెక్స్ట్ బుక్ లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ టర్మ్లో సెకండ్ ప్రాబ్లం అని చాలాసార్లు చెప్పాను. x = 9 అని సింపుల్. మా దీనికి ఏమవుతావు, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అన్నాడు. దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇది 81 వస్తుంది. ఈ అవతల పోతే ఆన్సర్ 9 ఎంత ఈ చూడండి. ప్రతి క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రతి వీడియో ఉంది. మీరు 75కి 75 చేయాలంటే కొద్దిగా కష్టపడండి, అంతేం లేదు. మళ్ళీ చెప్తున్నాను మా 2 మార్క్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి కావాలని. 7 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూ ద ఇంటర్సెప్ట్ అంటే గుర్తు రావాలా. x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. వాడు ఏమి ఇచ్చాడు, 1, 2, 4 అని ఇచ్చాడు. అంటే x/a అంటే ఎంతమ్మా 1 ప్లస్ y/b అంటే ఎంతమ్మా 2 ప్లస్ z/c అంటే ఎంతమ్మా 4 = 1. ఎల్సిఎం ఏది ఉంటుంది 4. అప్పుడు 4x ప్లస్ 2y ప్లస్ z = 1. అంటే 4x ప్లస్ 2y ప్లస్ z = 4 అంతే. ఎల్సిఎం వస్తుంది ఏది ఉంటుంది అది వేస్తాయి. సింపుల్ 2 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడమ్మా. లిమిట్స్లో 2 వస్తాయి. లిమిట్స్లో 2 ఎంత ఈజీ వచ్చినామా డెడ్ ఈజీ వచ్చినాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై sin bx అని నేనేం చెప్పాను, ఏది తక్కువ ఉంటే అది చెప్పాను. లిమిట్స్ 2 మార్క్స్ కూడా చెప్పాను. లిమిట్స్ 2 మార్క్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. లిమిట్ సపరేట్, ప్లేన్ సపరేట్ అవన్నీ చూసుకోండి మా. అప్పుడు ఏం చేస్తామా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై ఎక్స్ బై sin bx బై ఎక్స్. అంటే లిమిట్ రెండు కలిపి ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin bx బై ఎక్స్. మనకు ఫార్ములా ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై ఎక్స్ ఏమవుతుంది మా ఏ. ఒకవేళ ఈ ఫార్ములా రాకుంటే మీకు కూడా చెప్పిన ఏ కాన్స్టెంట్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఇదంతా 1 అవుతుంది. అంటే a × 1 ఏ అవుతుంది. అలాగే ఇది ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ sin x బై ఎక్స్ a/b. చూడండి ఎంత సింపుల్ ఉంది చూడండి. 2 మార్క్స్ చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా చూడండి మా. లిమిట్లో ఏమి ఇస్తాడు చూడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x - 2 బై x³ - 8 x³ మా. ఇది లిమిట్స్ మనకు బేబీ బుల్లెట్లో సెకండ్ థర్డ్ క్వశ్చన్ 2 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ ఇది బాగుందండి. బేబీ బుల్లెట్లో మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్లో సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ దీన్ని ఎలా రాస్తాము మనము, లిమిట్ చూడమా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x - 2 బై x³. ఇది x³ ఉన్నప్పుడు దీన్ని రాసుకోవచ్చు 2³. మనకు ఫార్ములా ఉంది a³ - b³ అంటే ఏం రాస్తాం దీన్ని x - 2 బై పైన ఏమొస్తే వస్తుంది x - 2 అంటే a - b a² ప్లస్ ab ప్లస్ b². a² అంటే ఏం రాస్తాం x², ab అంటే 2x, b² అంటే b ఏమన్నమాట 4. అప్పుడు x - 2 x - 2 క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ 2 అంటే x ప్లస్లో 2 రాస్తావు అంటే 2² అంటే 4 2 2 = 4 4 = 1/12. ఆన్సర్ 1/12. చూడు చెప్పిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రతి ప్రాబ్లం ఏం చెప్తాం అవే వచ్చినాయి. నెక్స్ట్ చూద్దామా. నేను మీకు చెప్పింది ప్రతి స్టూడెంట్ పాస్ కావాలని చెప్పాను. కానీ స్టూడెంట్స్ మనం చెప్పిన కన్నా ఎక్కువ వచ్చినాయి మార్క్స్. యావరేజ్ స్టూడెంట్స్ కూడా పాస్ కావాలి. ఎందుకని ఏం చెప్పాను, మనం ఫస్ట్ పాస్ కావాలంటే ఏం చదవాలి చెప్పాను, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, డిసిస్ జారు, తర్వాత ప్లేన్ 2 మార్క్స్ 3D, లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, ఫస్ట్ ప్రిన్సిపల్ దిగింది tan 2x దిగింది చెప్తాడు మా. నెక్స్ట్ మా 7th చూడండి మా, y = log of sin of log x
లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఏది మా యూవి మెథడ్ ఇదంతా ఎక్స్ అనుకోమ్మా అంటే dy/dx ఇజ్ ఈక్వల్ టు ఇదంతా dy లాగ్ ఎక్స్ ఉంది 1/x 1/sin log x ఇలాగ అయిపోయింది మళ్ళీ sin x అనుకో ఇదంతా sin x అయితే d/x sin x అంటే cos x d/x sin x అంటే d/x sin x అంటే cos x cos x బదులు ఏముంది log x cos అయిపోయింది మా నెక్స్ట్ ఏముంది log x d/x log x అంటే 1/x అంటే ఏమవుతుంది మా dy/dx ఇజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ cos log x బై sin log x అంటే ఏం రాసుకోవచ్చు మా dy/dx ఇజ్ ఈక్వల్ టు cos బై sin అంటే cot x అంటే cot log x బై x చూడు ఎంత సింపుల్ చూడండి చాలా సింపుల్ గా వచ్చింది పేపరు చాలా ఈజీ ఏబీ స్టూడెంట్స్ 75 వేసుకోవచ్చు నేను జస్ట్ పాస్ మార్క్స్ మా మీకు 30-40 వస్తాయి అంటే 75 వచ్చాయమ్మా మీకు పెట్టిన ఇంపార్టెంట్ లిస్టు జస్ట్ 30-40 మార్క్స్ చెప్పాను ప్రతి క్వశ్చన్ దిగింది 7 మార్క్స్ ఎందుకనే చెప్తాను 2 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రతి ఒక్కటి దిగింది ఒకటి తెలంగాణ స్టూడెంట్స్ 2 మార్క్స్ అన్ని నేను మా ప్లేలిస్ట్ పెడితే 1Bలో 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దానికన్నా ముందు ప్రీవియస్ పేపర్స్ నేను ఓ 3 వీడియోస్ చేశాను ఆ 3 వీడియోస్ 2 పేపర్స్ చూసుకోండి 2 మార్క్స్ 75 కావాలంటే ఎందుకంటే 2 మార్క్స్ కష్టంగా ఉంటాయని నేను చెప్పాను రోల్స్ థియరం రెగ్లాన్స్ థియరం దాని మీద ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మినిమం అంటారు కానీ రోల్స్ థియరం వినాలి స్టేట్ అండ్ రోల్స్ థియరం రాశాను 3 కండిషన్ రాసి f(a)=f(b) అని చెప్పాను ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి 2020 ప్రీవియస్ పేపర్ 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను దాంట్లో వచ్చింది నెక్స్ట్ చూడమా ఇప్పుడు ఇది అయిపోయింది 7 అయిపోయింది నెక్స్ట్ 8 చూడమా 8 ఎంత సింపుల్ అడిగాడండి y is equal to చూడమా y is equal to tan inverse 2x by 1 minus x ఇక్కడ సింపుల్ మా ఇదే ప్రాబ్లం 4 మార్క్స్ 7 మార్క్స్ అన్నాడు ఇక్కడ x is equal tan theta తీసుకోవాలి అంతే అంటే y is equal to tan inverse 2 into x అంటే tan theta by 1 minus tan square theta అంటే ఏమవుతుంది మా y is equal to tan inverse ఇదంతా ఏమవుతుంది tan 2 theta tan y is equal to 2 theta theta అంటే అనుకున్నాం tan inverse అంటే y is equal to 2 into tan inverse x ఫార్ములా ఏంది మా dy/dx అంటే dy/dx is equal to 2 into 1/1 plus x square అంటే dy/dx is equal to 2/1 plus x square ఎంత ఈ చూడు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నెక్స్ట్ 9th చూడమ్మా 9th ఏమన్నాడు dy into delta y ఫైండ్ ద y ఏది ఇది మాక్సిమం ఫంక్షన్స్ ఎర్రర్స్ అంటే అప్రాక్సిమేట్ అమ్మా y is equal to 5x square plus 6x plus 6 ఇదేం చెప్పాను ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ f(x) అనుకో f'(x) అంటే ఏమంటున్నావు డిఫరెన్స్ చేయి 5 into x square అంటే 2x plus 6 d/x x 1 d/x కాన్స్టెంట్ 0 అంటే f'(x) is equal to 10x plus 6 ఇది నీకేం కావాలా dy కావాలి ఫస్ట్ dy కావాలంటే f(x) plus x ఇంటూ మైనస్ f(x) అంటే ఈ వాల్యూ ఇది రాసినాక నీకు డెల్టా ఎక్స్ ఇచ్చింటాడు వాల్యూ ఇచ్చాడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమి ఇచ్చాడు అండి ఇక్కడ ఇచ్చాడు డెల్టా ఎక్స్ ఏమి ఇచ్చాడు 0.001 ఇచ్చాడు అలాగే ఎక్స్ ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది చూడండి ఎంత సింపుల్ ప్రతి క్వశ్చన్ చెప్పిన ఎక్స్ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ చూడమ్మా ఏమన్నాడు లాస్ట్ 10 స్టేట్ అండ్ రోల్స్ థియరం రాయాలి అంటే మనకి ఇక్కడ 2 మార్క్స్ ఎన్ని ఇచ్చాను చూడండి 2 మార్క్స్ ఫస్ట్ 1 సెకండ్ 1 థర్డ్ 4th 5th 6th ఏమంటే ఈ ప్రాబ్లం కాకుండా ఆ మెథడ్ చెప్పా అంటే 2 మార్క్స్ చూడండి మా 2 మార్క్స్ గుర్తుపెట్టుకో చూడండి మా 2 మార్క్స్ నేను 9 చెప్పాను మా అంటే 9 into 2 18 మార్క్స్ చూడండి 9 2 18 మార్క్స్ నెక్స్ట్ చూడమ్మా 4 మార్క్స్ చూద్దాం ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం చెప్పిన మార్క్స్ వచ్చినాయి కోటి తెలంగాణ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి మా నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి మా 4 మార్క్స్ ఉంది 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్
మీకు ఆల్రెడీ గెస్ చేసిన. ఈసారి ఖచ్చితంగా ప్రాబ్లం అడిగితే 7x - 7y + 14 = 0. 7x - 7y + 4 = 0. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతాడని చెప్పాను. ఖచ్చితంగా అడిగినాడు. నీకు చెప్పిన ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ అంటే మీకేంది హాఫ్ ఇంటూ మోడ్లెస్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 x1 - x2 y1 - y3 ఈ ప్రాబ్లం అని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇది చెప్పాను. లేకుంటే రేషియోలో చెప్పాను. లేకుంటే 7x - 7y + 4 = 0 చెప్పాను. ఖచ్చితంగా 7x - ఎందుకంటే గెస్ చేస్తాం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే దీనిలో కండిషన్ వాడిచ్చాడు. కండిషన్ ఏమిటంటే చూడండి, ఫస్ట్ ఏం రాస్తావు, గివెన్ p of x, y b ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్, గివెన్ పాయింట్ a p. కండిషన్ ఏమిచ్చాడు ఇక్కడ నీకు, pa² + pb² = 2c², 2pc². చేస్తా అంతే. ఎంత ఈజీ చూడండి. చెప్పినవి ప్రతి ఒక్క ప్రాబ్లం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్యురేట్. ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఒకటి చెప్తా, 225 45 degrees కనిపిస్తే మీకు ఏమైనా 5/4 కానీ 5/6 కానీ x cos α + y sin α = p. ఇది చెప్పినాను మీకు. దీనివల్ల ఖచ్చితంగా వస్తుంది. మనకు వచ్చేది సెకండ్ చాప్టర్లో రోమన్ 2లో ఉండేది 4 ప్రాబ్లమ్స్. 4 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇదన్నారు. మీకు ఒకటి గుర్తండి, ఇది 2024లో ఏపీ స్టూడెంట్స్కి అడిగినాడు, తెలంగాణ స్టూడెంట్స్ అడిగినాడు. మళ్ళీ ఇప్పుడు 2025లో ఇదే ప్రాబ్లం అడిగినాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ స్టూడెంట్స్ ఈ 4 చూసుకోండి. మా 4లో ఖచ్చితంగా కూడా వస్తాయి. 5/4 5/6 x cos α. ఏంటిది 5/4 5/6 అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి, క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ చాప్టర్ చేంజ్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అస్సలు మనకు ఈజీ. డెట్ కనుక్కోవడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. డెట్ కనుక్కోవడం మేము ఇచ్చాడు మా ax + by + c = 0 ఈక్వేషన్ 1. సెకండ్ మా bx + cy + a = 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ చూడమా cx + ay + b = 0. 3 ఈక్వేషన్ డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కుంటే మనకు ఏం చెప్పినాడు, a³ + b³ + c³ = 3abc. ఇక్కడ ఏమంటే అమ్మా 14th క్వశ్చన్ ఒక్కటి టఫ్ ఇచ్చాడు. 14th క్వశ్చన్స్ ఏమన్నంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు cos x + sin² x. ఇది ఎక్కువ పిల్లలు చేసినది. ఎక్కువ మనకు కంటిన్యూషన్ లో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమంటే అది వస్తాయని చాలా వరకు అదే చెప్పినాం. ఇక్కడ ఒక్కసారి ఒక క్వశ్చన్ అంటే ఇన్ని క్వశ్చన్లో క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా టఫ్ రావాలి. కాబట్టి 14th క్వశ్చన్ కొంచెం టఫ్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ 15th. ఫస్ట్ 15th లో మీకు ప్రతిసారి చెప్పిన ఫస్ట్ ప్రిన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ప్రిన్స్ ఇచ్చాడు tan 2x అంటే f of x = tan 2x అంటే f of x + x ఏమనుకుంటున్నా tan 2x + h అంటే f of x + h = tan 2x + 2h. అంటే మనకు ఫస్ట్ ప్రిన్స్ ఏంది f' x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x + h minus f of x by h అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x + h ఇది రాస్తాం tan 2x + 2h minus f of x అంటే tan 2x అంటే ఏం రాస్తామా లిమిట్ ఎక్స్టెండ్స్ 0 sin 2x + 2h by cos 2x + h 2h మైనస్ ఇది sin by cos రాస్తాం ఇది అంతే sin 2x by cos 2x క్రాస్ మళ్ళీ చేస్తాం sin a cos b cos a sin ఆ ఫార్ములా వేసుకుంటాం. అంటే మనం చెప్పినవి 4 మార్క్స్ 4 వచ్చేస్తాయి. లోకస్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ స్ట్రైట్ లైన్ లో డెట్ ఇది ఏమంటే మనకు లిమిట్స్ లో ఖచ్చితంగా రైట్ హ్యాండ్ టైం అది ఒక్కటి మిస్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా ఇక్కడ వేస్తున్నాం అంటే 4 మార్క్స్ అనేది చూడు 4 మార్క్స్ 4 4 జా 60. చూడండి 2 మార్క్స్ ఖచ్చితంగా నేను ఏం చెప్పాను ఒక 3 4 వస్తాయమ్మా 5 వస్తాయి ఒక 75 వల్ల కానీ ప్రతి ఒక్కరు చేసుకుని 10లో 9 వచ్చినాయి. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం. నెక్స్ట్ 7 మార్క్స్ చూద్దాం. అంటే ఇంకా మీరు అడగచ్చు సార్ ఇవే కాకుండా ఇంకా 75 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అంటే నేను మీకు వీడియో పెడతా మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ బాగా ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ టాంజెంట్ నార్మల్ చాలా ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ 17th ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కర్వ్ ఇది టాంజెంట్ చాలా ఈజీ ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ లో ఫస్ట్ మీకు ఖచ్చితంగా చెప్పాను. ఏం చెప్పాను ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఫుట్
ఇమేజ్ ఇది అయిపోయినాక బాగా చదివే స్టూడెంట్స్ అయితే 4p² + q² a². ఈ 5లో ఒకటి కంపల్సరీగా వస్తుందని చెప్పాను. ఖచ్చితంగా మనకి ఏమొచ్చింది, సర్కమ్ సెంటర్ వచ్చింది. సర్కమ్ సెంటర్ చూడండి, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ 1, 0 -1, 2 3, 2. సర్కమ్ సెంటర్ ఏదమ్మా, SA = SB = SC. ఫస్ట్ కేస్ SA = SB, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే SA score = SB score. మీకు గుర్తు చెప్పినాను, మనకు ఫార్ములా రాకుంటే S ఎలిమెంట్స్ ఉంటాయి x, y. ఏ ఎలిమెంట్స్ ఏముంటాయి 1, 0, అంటే అప్పర్ లిమిట్ అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. SB కూడా లేయచ్చు. నెక్స్ట్ సెకండ్ కేసు అంటే ఇది SB = SC, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, SB score = SC score. చూడండి ఇట్లా చేసుకుంటే సర్కమ్ సెంటర్. మీరు చెప్పిన ఆర్గన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఇమేజ్, ఫుట్, 4p² + q² కంపల్సరీగా ఒకటి వస్తాయి. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇవే నేర్చుకుంటే దీనిలో ఒకటి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ చూడమ్మా, థీరమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, ఒక 3 థీరమ్స్ చెప్పాను వీడియోస్లో. ఆ 3లో ఒకటి వచ్చింది. దీనిలో ఏమొచ్చినాడు, a∝² + 2h α∨β + b∨² by square root of a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఇది రావాలంటే దీనికన్నా ముందు మీకు ఒకటి ఉంది, a - b by square root of a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఇది నేర్చుకుంటే ఇది ఈజీ వస్తుంది. పేర్ ఆఫ్ సెట్లో నేను 4 థీరమ్స్ చెప్పాను, 4 థీరమ్లో ఒకటి. నెక్స్ట్ ఏది, పేర్ ఆఫ్ సెట్లో ప్రాబ్లం చూడండి, ఎంత హోమోజీనియస్ మీద ప్రాబ్లం అనమాట. ఖచ్చితంగా ఏది, x - y - 2 = 0, అంటే x - y అందులో పోతే √2, x - y √2 = 1. ఈ ఈక్వేషన్ తీసుకుని ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే తప్పుతుంది. చూడండి, అంటే ఇప్పటికి 7 మార్క్స్ అయిపోయినాయి, స్ట్రైట్ లైన్ 2 అయిపోయినాయి, పెరాస్ట్రల్ అయింది. నెక్స్ట్ చూడమ్మా, 4th వన్ చూడండి, మీకు DCGS కన్ఫామ్ చెప్పాను. DCGS చెప్తాను, రిలేషన్ మీద అన్నాడు. ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై రిలేషన్ L + M + N = 0. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, MN - 2NL - 2LM = అంటే ఇది ఏమైనా మనం L = -M, ఈ L ఎక్కడ ఉందో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ మనకు కేస్ 1 కేస్ 2 వస్తాయి. ఈ 2 కేసులు సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఇంకా 2 days ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఏపీ స్టూడెంట్స్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు మంచి మార్కులు ఇచ్చుకోవాలి. వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, ఈ క్వశ్చన్ పేపర్ చూసుకోండి, దీనిలో ఖచ్చితంగా ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయమ్మా, సేమ్ వస్తాయి. మీరు చెప్పిన వీడియోస్ 1B కానీ 1A కానీ 2B కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను, ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా 2 days ఉంది, ఈరోజు సాటర్డే, సండే, మండే ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 days ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి 14 అయిపోయింది. నెక్స్ట్ 15 చూడమ్మా, 15 తోటి డిఫరెన్షియేషన్ లో దాదాపు వరకు మనము చాలా టఫ్ క్వశ్చన్ నేర్చుకున్నాం, పెద్దది. కానీ ఎంత సింపుల్ ఇచ్చినాడంటే యాక్చువల్ అయితే 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇది 7 మార్క్స్ ఇచ్చాడు. ఏమిటో చూడండి ఒకసారి, y = tan 1 2x / 1 - x² ప్లస్ tan 1 3x - x³ / 1 - 3x² మైనస్ tan 1 4x - 4x³ / 1 - 6x² + x⁴. ఇది తెలంగాణకు ఒకసారి ప్రీవియస్ పేపర్లు ఇచ్చాడు 7 మార్క్స్. ఇప్పుడు సేమ్ అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చాను, 7 మార్క్స్ వచ్చాను. ఇది ఏమనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు 2 మార్క్స్ చెప్పాను. x = tan θ, tan 1. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మార్క్స్ లో x = tan θ అనుకోవాలి. ఇక్కడ tan θ = tan 1, అంటే 2 + 7 9 మార్క్స్ వచ్చాయి ఒకే ప్రాబ్లం మీద. చూడండి ఇప్పుడు y = tan 1 2x అంటే tan θ by 1 - tan² θ. నెక్స్ట్ ప్లస్ tan 1 3 × x అంటే tan θ. అంటే మామూలుగా ఏమొస్తాయంటే మనం చేసుకుంటూ పోతే y = tan 1 tan 2θ ప్లస్ tan 1 tan 3θ మైనస్ tan 1 tan 4θ. ఎందుకు 2 ఉంది కాబట్టి tan 2θ, 3 ఉంది కాబట్టి tan 3θ, 4 ఉంది కాబట్టి అప్పుడు tan అన్ని ట్యాన్లు క్యాన్సిల్. అదే ఇక ఏమవుతుంది, y = 2θ
ప్లస్ 3θ మైనస్ 4θ. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5θ మైనస్ 4θ. అంటే 5θ θ పోతే y ఈజ్ ఈక్వల్ θ. అంటే y ఈజ్ ఈక్వల్ θ అంటే మీకు tan ఇన్వర్స్ x. అంటే ఫార్ములా వేస్తే dy/dx 1/1 ప్లస్ x. ఎంత ఈజీగా పేపర్ చాలా ఈజీ ఉంది మా. ఈజీ కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాం, ఇవే వస్తుంది, ఇవే నేర్చుకోండి, ఖచ్చితంగా వచ్చాయి. చూడమ్మా, ఇక్కడికి నేను 5 చెప్పాను, 5లో 5 వచ్చేసినాయి మీకు. సైన్ మార్క్స్ దిగే ఏం చెప్పా, సర్కమ్ సెంటర్ వచ్చింది, థియరం వచ్చింది, హోమోజినస్ వచ్చింది, రిలేషన్ వచ్చింది. అంటే 7 మార్క్స్ 7 మార్క్స్ చూడండి. 7 × 5 35. ఇప్పుడు మనం చెప్పుకొని చూడండి, సైన్ మార్క్స్ 35, 4 మార్క్స్ 60, 2 మార్క్స్ 80. చూడమ్మా ఎన్ని చేయడం ఇక్కడ 5 6 11 9 ఎంతమ్మా 3 4 5 6 69 మార్క్స్. చూడండి పేపర్ మీకు ఇప్పుడు పెడతాను, చూసుకోండి. తర్వాత నేను చెప్పిన వీడియోస్ ఇంపార్టెంట్ 2 క్రాస్ చెక్ చేసుకోండి, 2 క్రాస్ చెక్ చేసుకోండి. లేకుండా నేను ఆల్రెడీ మీకు చెప్పేటప్పుడు బుల్లెట్లో ఇంపార్టెంట్ లిస్ట్ చెప్తున్నాను, చూసుకోండి. ఈ పేపర్ ఇప్పుడు మీకు వీడియో తీసి పెడతాను, ఈ పేపరు ప్లస్ నేను చెప్పిన వీడియోస్ 2 చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అవే క్వశ్చన్స్, అవే సొల్యూషన్. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఒక్కసారి మీకు టైం ఉంది కాబట్టి ఇంకా ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది పిల్లలు సార్ వీడియోస్ పెట్టండి అంటున్నారు. నేను ఆల్రెడీ 1 వీక్ సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్ వీడియోస్ అన్ని పెట్టేశాను. 1 year కూడా ఖచ్చితంగా మీకు 40 50 మార్క్స్ 55 మార్క్స్ పెట్టే ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను. కొన్ని వీడియోస్ ట్రిక్స్ కూడా పెట్టాను. 2B అయితే అన్ని పెట్టేశాను. నేను 2Aనే పెట్టలేదు తప్ప 1A 1B 2B అన్ని పెట్టేశాను. అన్ని ట్రిక్స్ వీడియోస్ పెట్టాను. మీరు మన ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్ ఎత్తుకుంటే వస్తాయి. ట్రిక్స్ కూడా చెప్పాను, ఎందుకంటే కొందరు సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మ్యాథ్స్ అంటే తెలిసిండదు, భయం ఉండే వాళ్ళకు క్వశ్చన్ పేపర్ చూసి జస్ట్ ట్రిక్స్ అంటే నేర్చుకునే వాళ్ళు కూడా పాస్ అవుతారు. కాబట్టి భయపడకుండా తెలంగాణ స్టూడెంట్స్ బాగా ఎగ్జామ్ రాయాలా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ సార్ వీడియో పెట్టంటారు. కాబట్టి ఈరోజు ఏపీ వాళ్ళకి అయిపోయినందుకు ఆ పేపర్ తీసుకుని మీకు పెడతాను. ఈ పేపర్ మీకు వీడియోలో నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ పేపర్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో అట్లీస్ట్ ఒక 2-3 మార్కులు వస్తాయి, 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, మీరు అందరూ బాగా రాయాలని కోరుతున్నాను. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే మా మ్యాథ్స్ అనేది చదవకూడదు, ప్రాక్టీస్ చేయాలి, చేస్తే వస్తుంది. ఓకేనా, బాగా చదవండి. సైన్ మార్క్స్ 2 మార్క్స్ పెట్టా చూడండి మా, చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి 2 మార్క్స్, ఇప్పుడు 4 మార్క్స్ పెడతా చూడండి మా. ఇవి 4 మార్క్స్ మా, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇది లోకస్, సెకండ్ ఇది చేంజ్ ఆఫ్ యాక్సెస్, థర్డ్ స్ట్రైట్ లైన్ డెట్, 14th ఒకటి చెప్పదా, 14th కొంచెం స్టఫ్ ఉంది, 15th ఫస్ట్ ప్రిన్సిపల్ మా. నెక్స్ట్ సైన్ మార్క్స్ చూడండి మా, 7 మార్క్స్ చూడండి మా. సైన్ మార్క్స్ క్వశ్చన్, సైన్ మార్క్స్ చూడండి. సైన్ మార్క్స్ చూడండి మా. ఫస్ట్ అది సర్కమ్ సెంటర్, సెకండ్ అది థీరం ప్రాబ్లమ్, నెక్స్ట్ మనకు హోమోజీనియస్, నెక్స్ట్ చూడండి బాగా, ఫస్ట్ సర్కమ్ సెంటర్ మా, నెక్స్ట్ హోమోజీనియస్, నెక్స్ట్ హోమోజీనియస్లో నెక్స్ట్ డిసిడియాస్. నెక్స్ట్ చూద్దామా, చూడమ్మా డిఫరెన్షియేషన్, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్. ఈ క్వశ్చన్స్ అమ్మా, ఈ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి.